మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన భారీ ప్రమాదం తీవ్ర విషాదకరమని చెప్పొచ్చు. ఒక మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం వల్ల 8 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అయితే తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో కొంతమందికి అత్యవసరమైనటువంటి చికిత్స అందిస్తూ అబ్జర్వేషన్ లో కూడా ఉంచినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. సో చాలా మందిని, కొంతమందికి గాయాల తీవ్రత తగ్గిన వాళ్ళకి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం, అనకాపల్లి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో ఉన్నాం. మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా, ఇప్పుడు 9 అవుతోంది, 9 గంటల పాటు కూడా నిరంతరంగా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికార యంత్రాంగం అంతా శ్రమించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ లో పెద్ద పెద్ద కట్టడాలు, రూమ్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంట్ గోడలతో ఉన్నటువంటి రూమ్స్, రేకుల షెడ్లు కూడా కకావికలం అయిపోయి ఎగిరిపడ్డాయి అని చెప్పొచ్చు. పూర్తిగా ఈ స్ట్రక్చర్ లో అయితే చించుబొడ్డి నుంచి తారా జువ్వల వరకు భారీగా, మనం ఏవైనా సెలబ్రేషన్స్ అయినప్పుడు, ఏవైతే పెళ్ళిళ్ళ సందర్భంలో కానీ లేకపోతే చావు కార్యక్రమాలప్పుడు కూడా కొంతమంది ఈ తారా జువ్వలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే దీపావళికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ పూర్తిగా అన్ని కూడా A to Z మందుగుండు సామాగ్రి ఇక్కడ తయారవుతూ ఉంటుంది. దానివల్లే ప్రమాదం ఈ స్థాయిలో జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా ఆ సరౌండింగ్ లో ఎక్కడ కూడా పవర్ కి సంబంధించి ఏమీ లేవు కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా అయితే మాత్రం 100% అనుకోవడానికి లేదు. కేవలం వీళ్ళేదో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నప్పుడు ఒక చిన్న ఫైర్ నుంచి ఈ ప్రమాదం అలా పెద్దగా చేరిందనుకోవాలి. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా పక్కన ఉన్నటువంటి రూమ్ లో కూడా అప్పటికే తయారు చేసి ఉన్నటువంటి మందుగుండు ఐటమ్స్ కి కూడా ఈ అగ్నికేలలు అంటుకోవడంతో ఇంకా ప్రమాద తీవ్రత పెరిగింది. దానివల్లే మొత్తం పూర్తిగా ఏ స్థాయిలో ఇక్కడ ఉందో చూడొచ్చు. ఐరన్ అయితే మెల్ట్ అయిపోయింది, ఆ రేకులు అయితే ఎగిరిపడ్డాయి, సిమెంట్ గోడలు కూడా ముక్కలు అయిపోయి సిమెంట్ పొడి రాలిన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. 9 గంటల తర్వాత కూడా పూర్తిగా అగ్నికేలలు అదుపులోనికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇప్పుడు కొన్ని వైర్లు కానీ ఈ ఐటమ్స్ కాలుతున్న ఆ పొగ అయితే మాత్రం ఇంకా ఆ తీవ్రత తగ్గలేదని చెప్పుకోవచ్చు. బట్ ఇదే స్థలంలో ప్రతిరోజు వాళ్ళ డైలీ లైఫ్లో చేసే ఒక పని, కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మందుగుండు సామాగ్రి తయారీలో ఉంటారు. అలాంటిది ఈ ప్లేస్లోనే మా ప్రాణాలు పోతాయని పాపం వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు. ప్రమాదం మరి ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే ప్రమాదంలో ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రానికి సంబంధించిన ఓనర్ జానకిరామ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆయన మామ, తోడల్లుడు కూడా చనిపోయారు. అలాగే అతనికి సంబంధించినటువంటి దగ్గర బంధువు కూడా ప్రమాదంలో చనిపోయినట్లు తెలుస్తోంది. మరొక వైపు ఇదే ప్రాంతానికి చెందినటువంటి 4 ఈ 8 మంది మృతుల్లో కూడా వాళ్ళు ఉండటం చాలా బాధాకరం. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పొచ్చు. నివాస ప్రాంతాలకు దూరంగానే ఇలాంటి మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలకు పర్మిషన్స్ ఇస్తారు కాబట్టి ప్రమాద స్థాయి తగ్గినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే దూరంలో ఒక 5 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రమాద తీవ్రత కనిపెట్టగలిగారు. అంటే ఆ స్మెల్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ మందుగుండు సామాగ్రిలు తయారవుతూ ఉంటాయి కాబట్టి దానికి ఉపయోగించేటటువంటి కెమికల్స్, రసాయనాలు ఏవైతే ఉంటాయో దాని ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి మేమందరం దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఊహించగలిగాం. ఎందుకంటే ఆ స్థాయిలో అగ్నికేలలు ఎగసి పడుతున్నాయి, మంటలతో పాటు శబ్దాలు వస్తున్నాయి. మరొక వైపు విపరీతంగా పీల్చలేడానికి ఇబ్బంది పడినటువంటి ఆ మందుగుండు సామాగ్రి కాలిన స్మెల్ ఎలా అయితే వస్తుందో దాన్ని మేము పసిగట్టి
ఇమీడియట్గా పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని కూడా చెప్తున్నారు కొంతమంది స్థానికులు. అప్పటికే ఘటనా స్థలానికి అరగంటలోనే చేరుకోగలిగారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బృందాలు ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. చాలా తీవ్రంగా శ్రమించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు మండు టెండ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో అరగంటలోనే మొత్తం అగ్నిమాపక శాఖ పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి చేరుకున్నప్పటికీ చాలా మంది మమ్మల్ని కాపాడండి అంటూ తీవ్రమైన గాయాలతో విలవిలలాడిపోతూ కనిపించారు. కొంతమంది అయితే ఆ రేకుల షెడ్ స్ట్రక్చర్లో ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా తొలగించటం, వాళ్ళని బయటకు రెస్క్యూ చేయడం కూడా చాలా టఫ్ జాబ్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కేజీహెచ్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లోకల్గా ఉన్న నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్స్ అయితే ఘటనా స్థలికి చేరుకొని ఇక్కడ ఎటువంటి ఆధారాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. మనం చూస్తున్నాం యూనిఫామ్లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ మెంబర్స్ అనమాట. వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రెజెన్స్ లేకపోతే గనక చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అవ్వడం వల్ల చాలా మందిని ప్రాణాలతో బయటికి రెస్క్యూ చేసి కాపాడగలిగారు. ఈరోజు కొంతమందైనా ట్రీట్మెంట్లో ఉండగలిగారు అంటే ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళందరూ కూడా టీం వర్క్గా స్పందించినటువంటి ఆ తీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే. ఎందుకంటే చాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాం కానీ మందుగుండు సామగ్రి అంటే ఇక్కడే బాగా కెమికల్స్ ఉంటాయి. అలాంటి చోట ప్రమాదం, ఇదంతా ఓపెన్ ప్లేస్, అక్కడ కొండ చుట్టూ చెట్లు ఉన్నాయి. ఇంకా కూడా ఇమీడియట్గా వీళ్ళు అలర్ట్ కాకపోతే ప్రమాదం మాత్రం ఇంకా స్థాయి పెరిగేది, మృతులు కూడా పెరిగే అవకాశం ఉండటానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. అలాంటిది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల, వాళ్ళు రెస్క్యూ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏదైనా ఈ మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన ఈ భారీ పేలుడు అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు త్వరగా తేరుకోవాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మిగతా వాళ్ళు ట్రీట్మెంట్లో ఎవరైతే అబ్జర్వేషన్లో ఉన్నారో, అత్యవసర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగినటువంటి మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది చనిపోయారు. చాలా మంది తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. అయితే ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం మొదటగా బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది అగ్నిమాపక సిబ్బందికి అలాగే పోలీసులకు. వీళ్ళ సేవలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు. అంత అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. ఇంకొక వైపు తీవ్రమైనటువంటి ఎండ అయినప్పటికీ అక్కడ ఎవరైతే మమ్మల్ని కాపాడండి అంటూ వేస్తున్నటువంటి ఆ కేకలు మాత్రమే వీళ్ళకి వినిపిస్తాయి. మిగతా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదురొడ్డి ఎంతో మంది ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పనితీరును ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే. ఈరోజు ఈ ప్రమాదంలో కూడా అది కూడా ఒక ఫ్యాక్టరీ కాదు, మందుగుండు సామగ్రి తయారు చేసే కేంద్రంలో ప్రమాదం అంటే అక్కడ ఏ స్థాయిలో రసాయనాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్స్తో ఇక్కడికి చేరుకున్నటువంటి నర్సీపట్నం అగ్నిమాపక శాఖకు సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. ఇక్కడ మనం ప్రత్యక్షంగా మంటలు అదుపులోనికి వచ్చినప్పుడు సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ ఘటన చూసినప్పుడు ఒక సిచ్యువేషన్, కానీ ప్రమాదం మొదలైన దగ్గర నుంచి దాన్ని పూర్తి కంట్రోల్ చేసే వరకు కూడా వీళ్ళు ఎంతగా శ్రమిస్తారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. స్వామి గారు, ఇక్కడికి మీరు వచ్చినప్పటికీ సిచ్యువేషన్ ఎట్లా ఉందండి? మాకు కాలు 1 గంటకు వచ్చింది. కాలు వచ్చి ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే స్పాట్లోకి వచ్చాం. స్పాట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసి నక్కపల్లి, యలమంచిలి అలాగే మా అధికారులు కూడా తెలియపరిచాం. వెంటనే వచ్చి స్పాట్లో పనిచేసి జరిగింది. 8 మంది చనిపోయారు. మిగతా కూడా మీ రాబడికి ఇంకా పేలుతున్నాయండి, ఇంకా పేలుతున్నాయి. కానీ మేము అలాగే వదిలేసుకొని పని చేసుకుని వాటర్ కొంత కూల్ చేసి అలాగే యలమంచిలి, నక్కపల్లి తెలియపరిచాం. మొత్తం పూర్తి కంట్రోల్ అయిపోయింది. మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయి? ఎంతమంది స్టాఫ్ ఓన్లీ అగ్నిమాపక శాఖ నుంచి? అగ్నిమాపక శాఖ మూడు వెహికల్స్ వచ్చాయమ్మా. నర్సీపట్నం,
యలమంచిలి నక్కపల్లి సుమారు మొత్తం 22 మంది వచ్చాము అందరమే. మా అధికారులు, మా డిఎఫ్ఓ గారు, ఆర్ఎఫ్ఓ గారు, అలా మా స్టాఫ్ అంతా వచ్చి దగ్గర అన్ని పనిచేసి అంత క్లియర్ చేసాము. మీకు ఎన్ని గంటలప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు వచ్చినప్పటికీ ప్రమాద స్థాయి ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అప్పటికే స్పాట్లో 6 చనిపోయి ఉన్నారు, ఇంకొక 2 తర్వాత చనిపోయారు, చాలా మంది తీవ్రమైన గాయాలు, దానికి తోడు తీవ్రంగా ఎండ ఒకటి. ఎట్లా ఉంది అసలు మీకు? మీరు రాబడి మొత్తం ఫైర్ ఉందమ్మా. ఫైర్ ఉన్న తర్వాత మేము ఏం చేసామంటే ఈ ఊజి పేలుతున్నాయి, ఈ జువ్వలు పేలుతున్నాయమ్మా. జువ్వ పేలుతుంటే మా మీద పడుతున్నాయి. కానీ మా సిబ్బంది మేము కూడా అలా ప్రాణాలు తెగించి మేము అంతా చేసామమ్మా. ఇమ్మీడియట్లీగా మా బండి మళ్ళీ చాలకపోతే యలమంచిలి నక్కపల్లి మళ్ళీ వెహికల్స్ 8 hours పెట్టిన కంట్రోల్ చేయడానికి. మొత్తం కాంట్రేషన్ క్లియర్లో ఉందమ్మా. లోకరాజు గారు, ఎన్ని గంటలు టైం పట్టింది? ఎంత సేపటి నుంచి మీరు శ్రమిస్తూనే ఉన్నారు? 1:30కి రీచ్ అవడం జరిగింది మేడం. 1:30 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాం మేడం. స్టిల్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం? అంటే జనాలకి కూడా చెప్పాలి, 8 అవుతుంది. దాదాపు 8 hours నుంచి కంటిన్యూస్లీ నడుస్తాం ప్రాసెస్ అనేది. మీరు వచ్చినప్పటికీ సిచ్యువేషన్ ఎలా ఉందండి? అందులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఇంకా అది పక్కన పెట్టొచ్చు, ఆ లోటు మనం ఎవరం పోడ్చలేం. కానీ ఆ ప్రాణాలు, ఇంకా ప్రాణాలతో ఉండి మమ్మల్ని కాపాడే వాళ్ళు వస్తే బాగుండు అని ఎంతో ఆశతో, మరొక వైపు చాలా పెయిన్తో వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మొదటి మనం జంతువులు కానీ మనుషులు కానీ ముందు ప్రాణాలు రక్షిస్తాం మేడం. ఆ ప్రాణాలు రక్షించి తర్వాత ఎవరైతే వాళ్ళని సేఫ్ ప్లేస్కి అంబులెన్స్కి కానీ తీసుకొచ్చి మనం సేఫ్ ప్లేస్ హాస్పిటల్కి చేరుస్తాము. ఈ లోపల ప్రమాదం ఇక్కడ చూసేసరికి ప్రమాదం ఎక్కువగా ఉంది, తీవ్ర ప్రమాదం. కొంతమంది షేవ్ చేస్తూ కొంతమంది మంటలను అదుపు చేయడం జరిగింది మేడం. సో మీరు వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా స్పేసియస్ వరకు కూడా మొత్తం నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూడా పగిలిపోయి, ఆ గోడలు కూడా అంత బ్రేక్ అయిపోయినటువంటి బ్లాస్ట్ అయిపోయింది. అవును మేడం, మాకైతే కాల్ అయితే ఫైర్ కాల్ మాత్రం 1 గంటకు వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా టర్న్అవుట్ చేసాం. వెహికల్ టర్న్అవుట్ చేసి మా సిబ్బంది మొత్తం మా పైలట్ గారి ఆధ్వర్యంలో టర్న్అవుట్ చేసి ఇక్కడికి 1:30-1:35 కల్లా మేము రీచ్ అయ్యాం మేడం. రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే హెవీ క్రౌడ్, మొత్తం పబ్లిక్ కూడా ఇక్కడ చాలామంది వచ్చి చూసిన జరిగినటువంటి ప్రమాదాన్ని చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. దిగ్భ్రాంతికి గురైన తర్వాత మేము ఆటోమేటిక్గా మా వెహికల్ ఇమీడియట్గా వదిలేసి అక్కడ ఉంటే వచ్చేసరికి మొత్తం టోటల్గా ఈ స్టోర్ రూమ్లు చేయడం ఏంటి, తర్వాత ఆ ఎక్విప్మెంట్, తర్వాత మెటీరియల్ తయారు చేసి మనం మ్యాన్మేడ్ చేస్తాం మేడం. చేసిన తర్వాత అది ఒకేసారి ఎక్స్ప్లోజ్ అయినట్టు ఉంది. ఆ ఎక్స్ప్లోజ్కి బ్లాస్ట్ అయిపోయి మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి 4-5 బిల్డింగ్స్ కూడా మనం స్ప్రెడ్ అయిపోయి మొత్తం చాలామంది చనిపోవడం జరిగింది. అయితే ఒక 6 డెడ్ బాడీ అయితే మాకు కనిపించాయి మేడం. 6 కూడా చనిపోయారు మేడం, బాడీలోనే మేడం. తర్వాత మేము వచ్చేసరికి మళ్ళీ ఆరా తీసాం మేడం, ఎంతమంది చనిపోయారు ఏంటి, ఇక్కడ వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారు ఏంటంటే సుమారుగా 12-13 మంది వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు సార్. పనిచేస్తే ఆటోమేటిక్గా ఎలా జరిగిందో తెలియదు కానీ జరిగింది, ప్రమాదం అయితే జరిగింది. జరిగిన తర్వాత ఈ అంబులెన్స్లో ఒక 4 ఇంజురీ పర్సన్స్ దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళారు మేడం, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీలు అయితే ఉన్నాయి మేడం. ఈ తర్వాత మేము వచ్చేసరికి పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మీడియా వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు మేడం. పరిస్థితిని అదుపులో తీసుకున్నాం మేడం. మేము తర్వాత మా ఐఆర్ ఆఫీసర్లకి ఫోన్ చేయడం, వాళ్ళు ఇమీడియట్గా వచ్చి స్పందించడం, తర్వాత మేము కూడా చాలా వరకు ఇంచుమించు 8 hours ఇప్పటి వరకు కూడా మేము స్టిల్ టైం వరకు కూడా చాలా కష్టపడ్డాం మేడం. మాతో పాటు మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి మేము వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేసి ఇంతవరకు కంట్రోల్ చేసాం మేడం. ఇప్పుడు వరకు కంట్రోల్ చేసాం. చాలా వరకు ఫార్మా కంపెనీస్లో కానీ, పరిశ్రమల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో, లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా మనం కొన్ని ప్రమాదాలు చూస్తాం. కానీ ఇక్కడే పేలుడు సంబంధించినటువంటి సామగ్రి, దాంట్లో పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఎలా ఉంది ఆ టైంలో? వెదర్ కండిషన్ ఒకటి చాలా హీట్గా ఉంది, ఎలా ఫేస్ చేయగలిగారు అసలు? అదే మేడం, ఒకటి మనకి వెదర్ కండిషన్ అనేది ఇప్పుడు ఎలాగ సమ్మర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం. అయితే మనం వచ్చేసరికి ఆటోమేటిక్గా మనం సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది తప్పించి మనం ఎలా జరిగింది ఏంటంటే మన లోకల్ ఇక్కడ పనిచేసిన వాళ్ళు అడిగి తెలుసుకున్నాం మనం యాక్చువల్గా. అయితే ఒకటి మనకు ఆటోమేటిక్గా ఈ క్రాకర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మేడం, ప్రికాషన్స్ తీసుకుంటేనే మనం ఆటోమేటిక్ సేవ్ అవుతాం. ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఏదైనా స్మోక్ చేసినా, లేదన్నా లైట్ ఆన్ చేసినా, ఏదైనా చేసినా ఇమీడియట్గా మనకి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయినా ఇమీడియట్గా అది మనం ఒకేసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం, ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా అది హానికరమైన రసాయన మెటీరియల్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ జరుగుతున్న అవకాశం ఉంటుంది మేడం ఎక్కువగా.
రైట్, నిజంగా గ్రేట్ జాబ్ అండి. ఎందుకంటే ప్రమాద స్థాయి చాలా తీవ్రంగా ఉంది. అలాంటి టైంలో కూడా రెస్క్యూ చేసి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు వీళ్ళందరితో మనం మాట్లాడించినప్పుడు కూడా ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడడం విషయంలో మాత్రం మేము ఎప్పుడు నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటాం. ఈరోజు కోటవరట్లలో జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంలో కూడా 8 గంటల పాటు నిరంతరంగా శ్రమిస్తే గానీ పరిస్థితిని ఇప్పుడు అదుపులోనికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాత్రి 8 గంటలు అవుతోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా కంటిన్యూస్లీ మేము అలా వర్క్ చేస్తూనే ఉన్నాం. అలాగే పోలీసులు కూడా వాళ్ళ సేవలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ కావడంతో ప్రమాద స్థాయి తగ్గించలేకపోయినప్పటికీ కూడా మృతుల సంఖ్య 8కి చేరింది. మిగతా వాళ్ళకి మాత్రం KGHలో అత్యవసర విభాగంలో వాళ్ళకి అత్యవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని అవర్స్ పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు కూడా KGH సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఏమైనా ప్రస్తుతం చికిత్సలో ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం. పాపం ఇది ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళది ఎవరిదో క్యాప్, పౌచ్లు అన్నీ ఎగిరి పడ్డాయి. ఇందులో కూడా చాలా సామాన్లు ఉన్నాయి. బైబిల్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం చాలా ఐటమ్స్ కూడా పాపం కొంతమంది అయితే ఇక్కడే మందులు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. చాలా ఎండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న మినీ ఫ్యాన్ కూడా మనం చూడొచ్చు. అండ్ వాటర్ బాటిల్స్ వాళ్ళు డ్రింకింగ్కి ఉపయోగించడానికి వాటర్ టిన్స్తో తీసుకొచ్చి పాపం వాటర్ బాటిల్స్ టిన్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే చాలా గుండెలు వణుకుపోతున్నాయి. పాపం ఇంకా ప్రమాదంలో పిల్లలు ఎవరు లేకపోవడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికుల్లో పిల్లలు కూడా ఉంటే కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు చూసే వాళ్ళు ఉండక తీసుకొచ్చి ఇక్కడే పనిచేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అక్కడ చూడండి, ఆ పై దూలానికి ఒక శారీ కూడా హ్యాంగ్ చేసింది. ఆ పక్కన చిన్న ఫ్యాన్ కాస్త ఆ వేడికి మెల్ట్ అయిపోయి వంగిపోయింది. ఇవన్నీ కూడా పాపం ఇక్కడ ఉండడానికి అనుకుంటా. అదొక టిఫిన్ బాక్స్ కూడా మనం చూడొచ్చు. పాపం ఏమో తినడానికో దేనికో వాళ్ళు తెచ్చి ఉంటాయి. అలాంటివి కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇది కాట్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికో ఏదో అనుకుంటా. పూర్తిగా అది మెల్ట్ అయిపోయింది, వంగిపోయింది. ఈ రేకులన్నీ కూడా కరిగిపోయినట్టు అయిపోయాయి. ఎక్స్పర్ట్ లైటింగ్ కోసం ఉపయోగించినటువంటి సామాగ్రి కానీ పూర్తిగా మనుషులు ప్రాణాలే ఎగిరిపడ్డారు. మనుషులు అంటే ఇక ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనం ఊహించుకోవడానికి చాలా భయం వేస్తోంది. మరి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ ఉన్నాయే లేవి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశం. అయితే ఊరికి చాలా చివారన ఉంది కాబట్టి కొండవాళ్ళు ప్రాంతానికి ఆనుకొని ఉండడం వల్ల కాస్త ప్రమాద తీవ్రత అయితే తగ్గింది. ఇవన్నీ చూడొచ్చు. అక్కడెక్కడి నుంచో పూర్తిగా ఇవన్నీ కూడా రేకులు ఇలా ఎగిరి పడ్డాయి అన్నమాట. కోటవరట్ల మండలం కైలాసపురం గ్రామం పరిధిలో ఉన్న శ్రీ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ 2012 నుంచి కూడా ఒక క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి నడుస్తుంది. దీంట్లో రీసెంట్గా 2021 నుంచి 2026 వరకు కూడా దీనికి పర్మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు అరౌండ్ 12:45 సమయంలోన ఒక ఈ సంఘటన జరిగింది. ఈ ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర బ్లాస్టింగ్ జరగడంతో టోటల్గా ఒక 8 మెంబర్స్ వరకు చనిపోవడం, ఇంకొక 8 మెంబర్స్ వరకు గాయపడి KGHను నర్సీపట్నం హాస్పిటల్లో ఉండడం అనేది జరిగింది. దీని మీద దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు, తర్వాత క్లూస్ టీమ్ వాళ్ళు ఇలాగంతా కూడా వచ్చి సరైన ఆధారాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. 8 మంది 8 మెంబర్స్ చనిపోయారు. ఇంకా 8 మెంబర్స్ హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ అది ఈ యాక్చువల్గా వీళ్ళంతా కూడాను పర్మిషన్ ఉన్న యూనిట్ ఇదంతా కూడాను ఇక్కడైతే ఏదైతే ఈ జువ్వలకు సంబంధించి ఫిల్ చేస్తున్నారో అక్కడ ఏదైనా స్పార్క్ ఉండి ఇది జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు అంతే. రైట్. మృతులమ్మ అందరూ కూడా అరౌండ్ 40 years వాళ్ళంతా మ్యాక్సిమం అంతా కూడా ఉన్నారు. అరౌండ్ 40 years అంతా కూడా. శతగాత్రులు కూడా ఇంచుమించు అంతే ఉన్నారు. ఒకళ్ళు ఎవరికి 60 years ఉన్నాయి తప్పితే అందరూ కూడా అరౌండ్ 40. అందరూ కూడా ఈ విలేజర్స్ చుట్టుపక్కల వాళ్ళు. ఒక సామర్లు కూడా చెందినటువంటి ఒక లేడీ ఒకరు చనిపోయారు. ఆ ఇంజూర్డ్ కూడా ఆమె భర్త ఎవరో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరైతే రిజిస్టర్డ్ ఓనర్ ఉన్నారో అప్పిరెడ్డి పున్నయ్య అనుకుంటానని పేరు, అతను కూడా చనిపోయినారు. ఆయన కూడా చనిపోయినారు. జానకిరామ్ గారు కాదమ్మా, రికార్డెడ్ ఓనరు అప్పిరెడ్డి పున్నయ్యమ్మ, ఆయన కూడా చనిపోయినారు. రైట్. జానకిరామ్ గారు కూడా ఆయన తోడళ్ళు కోవర్కరు, అతను కూడా ముద్దాయిగా మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది.